హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏయూ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ లిట్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, దాన్ని ఎలా అప్లై చేయాలన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. లిట్ క్రెడిట్ కార్డ్ అంటే ఏం లేదు, ఇది అందరికీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ కార్డు వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఏం లేవు. కానీ మీకు ఒక క్రెడిట్ కార్డు కావాలనుకుంటే దీన్ని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకొని ఈ క్రెడిట్ కార్డు ద్వారా మీరు అదర్ క్రెడిట్ కార్డ్స్ని కూడా ఈజీగా ఎర్న్ అయితే తెచ్చుకోవచ్చు. అదొక ఆపర్చునిటీ లాగా మీకు ఏయూ బ్యాంక్ అయితే కల్పిస్తుంది. సింపుల్గా ఏం లేదా, దీనికోసం మీకు కావాలంటే మీకు శాలరీ అయితే కనుక 25,000 కంటే అబోవ్ మీకు శాలరీ ఉంటే చాలు, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ కొందరికి ఏంటంటే సిబిల్ స్కోర్ ఉంటే చాలు, 730+ సిబిల్ స్కోర్ ఉంటే చాలు, మీకు ఈజీగా క్రెడిట్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్తో లింకప్ ఉండాలి, ఫిజికల్ ప్యాన్ ఉండాలి. ఫిజికల్ ప్యాన్ అంటే విత్ సిగ్నేచర్ ఉండే ప్యాన్స్ ఉంటాయి కదా, ఆ ప్యాన్ కార్డ్ అయితే ఉండాలి. ఎందుకంటే వీడియో కేవైసీలో అది రిక్వైర్మెంట్. సో ఈ రెండు ఉండి ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్తో లింకప్ ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే దీనికోసం కొన్ని అప్లై చేయాలంటే కొన్ని పాలసీస్ ఉంటాయి, నేను చెప్తాను. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఖచ్చితంగా ఉండాలి దీనికి. సో ఐటీఆర్ రిటర్న్స్ కానీ లేకుంటే వేరే బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ అప్లోడ్ చేయమంటుంది. జస్ట్ ఇన్కమ్ ప్రూఫ్ చూపిస్తే చాలు, మీకు ఈజీగా ఈ క్రెడిట్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంది. సో దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో దీన్ని అప్లై చేయాలంటే ఏం లేదు, కొన్ని స్టెప్స్ ఉన్నాయి. నేను దాన్ని మీకు డైరెక్ట్గా మొబైల్లో చూపిస్తాను. నేను దీన్ని మొబైల్లోనే అప్లై చేశాను కాబట్టి నేను మొబైల్లోనే చూపిస్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ ఏదైతే మనకి ఏయూ బ్యాంక్ సంబంధించిందో ఆ లింక్ అయితే ఇచ్చి ఉంటాను. సింపుల్గా దాని ద్వారా వెళ్ళండి. ఏయూ బ్యాంక్ 101 అని చూపిస్తుంది, 0101 అని చెప్పి. సింపుల్గా ఇక్కడ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీకు ఆల్రెడీ ఏయూ బ్యాంక్ ఉంటే కనుక సేమ్ మొబైల్ నెంబర్తో అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ మీరు ఏదైతే పాన్ కార్డ్ మీకు ఉందో అదే పాన్ కార్డ్ ఇవ్వండి. మీకు ఏయూ బ్యాంక్ అకౌంట్ ఉన్నా అవసరం సేమ్ డీటెయిల్స్ ఇవ్వండి. ఏయూ బ్యాంక్ లేకపోయినా అదే డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. దాని తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి సింపుల్గా ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది. సింపుల్గా 1 ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు గెట్ ఓటీపీ క్లిక్ చేస్తారో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఏదైతే మీరు ఇచ్చిన నెంబర్ ఉందో ఆ ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసుకోండి. నేను ఓటీపీని ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఆధార్ ఐడి లేదంటే విర్చువల్ ఐడి ద్వారా ఓటీపీ అయితే వెరిఫికేషన్ అయితే చేయమంటుంది. నేను ఆధార్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఆ అగ్రీడ్ ఇవన్నీ ఎంటర్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని సింపుల్గా గెట్ ఓటీపీ కొడతాను. ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే నేను ఎంటర్ చేసుకుంటాను. మన డీటెయిల్స్ ఆధార్ కార్డు ఇవన్నీ చూపిస్తుంది. మీరు ఏ సిటీలో ఉన్నారు అండ్ మీరు ఏ స్టేట్ ఇవన్నీ చూపించి సింపుల్గా ప్రొసీడ్లోకి వెళ్ళమంటుంది. నేను ప్రొసీడ్లోకి అయితే వెళ్తాను. వెళ్ళిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. మీకు ఈ క్రెడిట్ కార్డు ఏ డెలివరీ అడ్రస్ కావాలని అడుగుతుంది. సో ఆ అడ్రస్ అయితే ఇచ్చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మేజర్ సిటీస్లో మాత్రమే ఈ క్రెడిట్ కార్డు అయితే అవైలబిలిటీ అయితే ఉంది. నేను నా రీసెంట్ అడ్రస్లు ఇవన్నీ చూసుకొని సింపుల్గా ఆ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ని అయితే నేను ఫిల్ చేసేస్తాను. ఫిల్ చేసిన తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ ప్రూఫ్ అడుగుతుంది. కరెంట్ బిల్ కానీ లేకుంటే ఏదైనా బ్రాడ్బ్యాండ్ బిల్ కానీ ఏది ఉంటుంది అవన్నీ ఇచ్చేసేయండి. సో నేను అవన్నీ ఇచ్చేసి అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, అడ్రస్ లైన్ 3 వీలుంటే ఇవ్వండి. ఏరియా పోస్టల్ కోడ్ ఇవ్వండి అండ్ మీ సిటీ అండ్ స్టేట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ టైటిల్, మీరు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇవన్నీ జెండర్ సెలెక్ట్ చేసుకొని మీ క్రెడిట్ కార్డ్ మీద ఏ నేమ్ ఉండాలో అది సెలెక్ట్ చేసుకోండి. మీ మదర్ మీడియన్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత పర్సనల్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సింపుల్గా పర్సనల్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ కరెంట్ రెసిడెన్షియల్ టైపు, మీరు రెసిడెన్షియల్ రెంటెడ్ ఉంటున్నారా, ఓన్ హౌస్, ఇవన్నీ మెన్షన్ అయితే చేయండి. రెసిడెన్షియల్ అంటే ప్రజెంట్ మనం ఉంటున్నది రెసిడెన్షియల్ అడ్రస్ కింద వస్తుంది. పర్మనెంట్ మన ఆధార్లో ప్యాన్లో ఉండేదాన్ని పర్మనెంట్ అడ్రస్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ మీద ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారని అడుగుతుంది. అది ఎంటర్ చేయండి. నేషనాలిటీ ఇండియన్ అని పెట్టుకోండి. సింపుల్గా ఇక్కడ రెఫరల్ ఎంప్లాయీ ఐడి ఏం అవసరం లేదు. సింపుల్గా నెక్స్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ అయితే వచ్చారు, కానీ మనకు కావాల్సింది ఏంటి, లిట్ క్రెడిట్ కార్డ్, LIT లిట్ క్రెడిట్ కార్డ్, లిట్ ఏయూ బ్యాంక్ లిట్ క్రెడిట్ కార్డ్ని అయితే మనం అప్లై చేయడానికి వచ్చాం. ఎందుకంటే ఇది నో యాన్యువల్ ఛార్జెస్, ₹1 కూడా ఛార్జెస్ అయితే ఉండవు. కానీ దీనివల్ల అంత బెనిఫిట్స్ కూడా ఉండవు, తక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈజీగా వచ్చే క్రెడిట్ కార్డు కావాలని మనం చెప్తున్నాం. చిటికలో వచ్చేస్తాయి. దీనికి ఏం కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఆన్లైన్ ప్రాసెస్లోనే మనకి ఈ క్రెడిట్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. కావున నేను దీనికోసం అయితే చెప్తున్నాను. సింపుల్గా ఇక్కడ ఏంటంటే ఏమడుగుతుంది, కార్డ్ ఫీజు ఇవన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఏం లేదు, కార్డ్ ఫీజు ఇవన్నీ ఉన్నాయి చూసారా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ కార్డు ఉంది కదా, పక్కన యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు ఈ కార్డు ఫీ వచ్చేటప్పటికి 199 ఉంది. మనకి 199 కార్డు కాదు ఇది, ఎందుకంటే ఆల్టూరా అన్నది ఒక క్రెడిట్ కార్డ్ టైపు. సో నేను ఏం చేస్తానంటే ఆల్టూరా అయితే వద్దు, ఎందుకంటే దీనికి ఛార్జెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అయితే వచ్చింది చూడండి.
లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు, గెట్ 1 రివార్డ్ పాయింట్ ఫర్ 100 రీటైల్ షాప్స్. అండ్ మీరు ఫ్యూయల్ ట్రాన్సాక్షన్కి 400 నుంచి 5000 మధ్యలో ఫ్యూయల్ ట్రాన్సాక్షన్కి అయితే ఎంతో ఫీజు వేవర్ అయితే ఇస్తామని చెప్తున్నారు. 5% అండ్ 2% ఆల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ అంటే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఓకే, ఉన్నాయి, కాకపోతే అంత హెవీగా అయితే లేవు. నార్మల్గా ఇచ్చే క్రెడిట్ కార్డ్స్తో పోల్చుకుంటే ఈ క్రెడిట్ కార్డు ఏదైతే లిట్ క్రెడిట్ కార్డు ఉందో ఉన్నాయి, బట్ అంత హెవీగా ఉండు, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కిందికి వస్తాం, ఇక్కడ నేను లిట్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు ఎటువంటి యాన్యువల్ ఫీజు ఉండదు, ఎటువంటి జాయినింగ్ ఫీజు ఉండదు. సింపుల్గా మీరు డైరెక్ట్గా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా ఈ లిట్ క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అడుగుతుంది. మీరు ఏం చేయాలంటే అడ్రస్ ప్రూఫ్ కింద మీరు కరెంట్ బిల్ కానీ బ్రాడ్బ్యాండ్ బిల్ కానీ ఏది ఉంటే అది సింపుల్గా అప్లోడ్ చేసేసి సింపుల్గా ప్రొసీడ్ టు వీడియో కేవైసీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఏం లేదు, ప్రొసీడ్ టు వీడియో కేవైసీ సెలెక్ట్ చేస్తాను. సో నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఒరిజినల్ పాన్ కార్డ్ ఫోటో అయితే కావాలి. సో అది మెన్షన్ అయితే చేస్తే విత్ సిగ్నేచర్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక వైట్ పేపర్ మీద లైవ్లో సిగ్నేచర్ వెరిఫికేషన్ అయితే చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వీడియో కేవైసీ అయితే మనం కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సింపుల్గా ఏం లేదు, నేను ఈ 2 పైన ఒరిజినల్ పాన్ కార్డు, బ్లాంక్ వైట్ పేపర్ ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను. తర్వాత వీడియో కేవైసీ అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఏజెంట్ అయితే మనకి లైవ్లో వస్తారు. వచ్చిన తర్వాత ఆ ఏజెంట్ అడుగుతారు, ఇక్కడ వరకు మన క్రెడిట్ కార్డు అప్లై చేసాం, ఇప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఒక ఏజెంట్ అయితే మనకి వీడియో కేవైసీ కోసం అయితే వస్తారు. వాళ్ళు మన ఆధార్ కార్డు ఫోటో వీలుంటే ఆధార్ కార్డు అడుగుతారు. చాలామందికి ఏంటంటే ఆధార్ కార్డులో ఏ నేమ్ ఉంది, పాన్ కార్డులో ఏ నేమ్ ఉంది. సో పాన్ కార్డులో ఉన్న సిగ్నేచర్ కానీ ఆధార్ కార్డులో సిగ్నేచర్ ఉండకపోవచ్చు చాలామందికి. పాన్ కార్డులో సిగ్నేచర్ ఉన్న వాళ్ళు అయితే సేమ్ యాస్టీస్గా ప్యాన్లో ఏదైతే సిగ్నేచర్ ఉందో అది వైట్ పేపర్ మీద సిగ్నేచర్ అయితే పెట్టమంటారు. పాన్ కార్డ్ ఫోటో తీసుకుంటారు, మన సెల్ఫీ ఒకటి తీస్తారు వాళ్ళు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం ఇవన్నీ కంప్లీట్ చేస్తే వితిన్ 1 or 2 డేస్లో మనకి కార్డ్ అప్రూవల్ అయ్యిందా రిజెక్ట్ అయ్యిందా అన్నది తెలుస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చిందంటే అప్రూవల్ అయ్యిందని అర్థం కాదు. సో ఇక్కడ లిమిట్ అయితే చూపిస్తుంది, బట్ కాకపోతే ఏంటంటే మీకు ఫిజికల్ ప్యాన్ లేకపోయినా రిజెక్ట్ అయితే అయిపోతుంది. ఎలిజిబిలిటీ మీకు ఆ వచ్చిన లిమిట్ ఏదైతే నాకు 65,000 చూపించిందో అది ఎలిజిబుల్ లిమిటే, కానీ నా దగ్గర ఫిజికల్ ప్యాన్ లేదు, నేను ఎలిజిబుల్ కాదు, అంతే, రిజెక్టెడ్. సో అందుకే నేనేం చెప్తున్నాను అంటే మీకు ఫిజికల్ పాన్ కార్డు ఉంటేనే ఈ ప్రాసెస్ అయితే చేయండి. మీకు ఈజీగా AU బ్యాంక్ లిట్ క్రెడిట్ కార్డ్ని అయితే ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో మీ అందరూ నచ్చిందని కూడా నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో కోసం చెప్పండి. అట్లీస్ట్ AU బ్యాంక్ మీకు లిట్ క్రెడిట్ కార్డ్ చాలా ఈజీగా వస్తుంది, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అని చెప్పండి. వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ అయితే చేసుకుంటారు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.